హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివకుమారిని. ఈరోజు జొన్నలతో పేలాలు చూపించబోతున్నాను. తులాకేదాసి సందర్భంగా పేలాల పిండి చేసుకుంటాము. వీటికి కావలసింది జొన్నలు, శనగపప్పు, బెల్లము, కొబ్బరి, యాలుక్కాయలు కావాలి. ఇవి తెల్ల జొన్నలు. మనం పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు. వీటిని ముందుగా మనం షాప్ నుంచి తీసుకొచ్చాక చక్కగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ కడిగినటువంటి జొన్నల్ని ఈ మరిగే నీటిలో మనం కొన్ని నీళ్లు తీసుకొని ఆ మరిగే నీటిలో ఈ జొన్నల్ని వేయాలి. సో ఆ జొన్నలు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోండి, లేదంటే అవి మీద తుప్పర్ల మీద పడే అవకాశం ఉంటుంది. ఈ జొన్నలు వేసాక మనం తిప్పాలి. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయాలి. ఆ తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసినాక మనం తిప్పుతూ ఉంటే ఆ గింజలు పైకి తేలుతాయి. ఆ తేలిన గింజలను చూసుకొని వాటిని మనం తీసేయాలి. లేదు అంటే అవి మనం వేయించేటప్పుడు మాడిపోయే ఛాన్స్ ఉంది. సో అలాంటి వాటిని అందుకని తీసేయాలి. ఇప్పుడు తీసేసిన తర్వాత 1 నిమిషం అలాగే ఉంచాలి వాటిని. ఇలా ఉడికిన జొన్నలను మనం వడబుట్టలో పోసుకొని ఆ నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ చల్లటి నీళ్ళతో కడిగి అలా మనం క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఈ జొన్నలు 3 to 4 hours ఆరిపోవాలి. లేదు అంటే రాత్రంతా మనము వదిలేసేస్తే అవి కంప్లీట్గా ఆరిపోతాయి. ఆ తర్వాత మనకు వేయించుకోవడానికి రెడీ అవుతాయి. ఇప్పుడు మనం స్టవ్ పైన బాండీని పెట్టుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి. ఆ బాండీని ప్రీహీట్ చేసుకోవాలి. అది బాగా వేడెక్కి ఉండాలి. ఆ వేడెక్కిన బాండీలో కొంచెంగా జొన్నలు వేయాలి. వాటిని ఒకసారి తిప్పేసేసి వెంటనే మనం మూతను పెట్టాలి. ఆ మూత ఎలా ఉండాలంటే కొంచెం వాలుగా అవి ఆవిరిపోవాలి. లేదు అంటే లోపల నీరు ఆవిరి పట్టేస్తుంది. సో అలా చూడండి, కొంచెంగా జొన్నలు రెడీ అవుతున్నాయి. ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించుకొని ఎందుకంటే అవి మళ్ళీ మన మీద పడతాయి, చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలా జొన్నలు రెడీ అయిపోయినాయి. ఆ జొన్నలన్నిటిని కొంచెంగా వేయించుకొని ఇలా గిన్నెలో వేసుకోవాలి. ఈ గిన్నెలో వేసుకుని ఒకసారి గిన్నెను అటు ఇటు కుదిస్తే పైన పేలాలు తేలితే పైకి వస్తాయి. వాటిని ఒక బౌల్లో చూసుకొని కొలుచుకోవాలి. ఇవి 1 కప్పు పేలాలైనవి. మనము 1 కప్పు పేలాలకి 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇవి మనం మిక్సీ వేసుకోవాలి. 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా యాలుక్కాయలు వేయాలి. ఆ తర్వాత 1 కప్పు, అంటే 1 కప్పు జొన్నలు కాబట్టి 1 కప్పు బెల్లం వేసేయాలి. ఈ మూడింటిని కలిపి మనం మిక్సీ వేయాలి. అది మిక్సీ ఎలా ఉండాలి అంటే మరీ బరకగా వేయకూడదు, మరీ మెత్తగా కూడా వేయకూడదు. కొంచెం చూసుకొని అలా వేసుకోవాలి. మనకి అలా రెడీ అయిపోయిన దాన్ని ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా చేత్తో పట్టుకుని ఇలాంటి తెలుస్తుంది. పేలాల పిండి మనకు రెడీ అయిపోయింది.